హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో భాషా వివిధ భావనల్లోని సబ్ టాపిక్లు అయినటువంటి భాషా నిర్వచనాలు అండ్ అలాగే భాష ప్రయోజనాలు, భాషా లక్షణాలు ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో మనం భాషా రూపాలు ఏంటో చూద్దాం. అందులో మొదటిది గ్రాంధిక భాష. గ్రంథాలు రాయటానికి ఉపయోగపడే భాష గ్రాంధిక భాష. గ్రాంధిక భాషకు గల పేర్లు కావ్య భాష, పండిత భాష, సాహిత్య భాష. ప్రాచీన సాహిత్య భాష గ్రాంధిక భాష అన్నది బ్లూఫీల్డ్. గ్రాంధిక భాష కాలం 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు. గ్రాంధిక భాషను ఉపయోగించినది నన్నయ్య కాలం నుండి చిన్నయసూరి కాలం వరకు కూడా గ్రాంధిక భాషనే ఉపయోగించారు. ఇక గ్రాంధిక భాష లక్షణాలు ఇవి చెప్పే ముందు ఇంకో చిన్న విషయం చెప్తాను. సో ఈ భాషా రూపాలు అనేవి మీకు మొత్తం ఎస్ఏ తెలుగు వాళ్ళకి అండ్ అలాగే టీజీటీ, పీజీటీ, గురుకుల వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి. అండ్ అలాగే ఇందులో అయితే మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ కాబట్టి కొంచెం నేను బ్రీఫ్గా ఇవ్వటం జరిగింది. సో వీటికి సంబంధించి గ్రాంధిక భాష అండ్ అలాగే శాసన భాష, ప్రామాణిక భాష, మాండలిక భాష వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను తెలుగు భాషా సాహిత్యానికి సంబంధించిన వీడియోలు చేసేటప్పుడు తప్పకుండా ఇస్తాను. సో అందరూ వాచ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు గ్రాంధిక భాషా లక్షణాలు ఏంటో చూద్దాం. సంస్కృత భాష ప్రభావం ఉన్నది ఏది అంటే గ్రాంధిక భాష. వ్యాకరణబద్ధంగా ఉండే భాష ఏది అంటే గ్రాంధిక భాష. కాలాన్ని బట్టి మార్పులను ఆహ్వానించని భాష గ్రాంధిక భాష. దీర్ఘ సమాసాలతో కూడి స్థిరత్వం కలిగినటువంటి భాష గ్రాంధిక భాష. త్రిక సంధి, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, గసడదబాదేశ సంధి వంటి సంధి పదాలు ఎక్కువగా ఉండే భాష గ్రాంధిక భాష. బిందుపూర్వక బకారంతో ముకారంతో కూడిన పదాలు ఉండే భాష అంటే పుష్పంబు, అరుణము, చివరిలో ము అనేటటువంటిది ఈ విధంగా ఉంటే అది గ్రాంధిక భాషా పదాలు. అండ్ అలాగే పండితులకు మాత్రమే అర్థమయ్యి పామరులకు అర్థం కానటువంటి భాష ఏది అంటే గ్రాంధిక భాష. మాట్లాడే భాషకు వ్రాసే భాషకు సంబంధం లేని భాష గ్రాంధిక భాష. లాలిత్యం, సౌకుమార్యం, మాధుర్యం గల భాష గ్రాంధిక భాష. ఇతిహాసాలు, పురాణాలలో ఉన్నటువంటి భాష కూడా గ్రాంధిక భాష. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయటానికి ఉపయోగపడే భాష గ్రాంధిక భాష. గ్రాంధిక భాష ద్వారా తెలుసుకోదగినది ఏంటి అంటే శైలి, వైవిధ్యం. ఇక గ్రాంధిక భాషావాదులు ఎవరో చూద్దాం. జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరాయ శాస్త్రి, వావికొలను సుబ్బారావు, కౌసిభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, కొమ్మరాజు లక్ష్మణరావు, శ్రీపాద కృష్ణమూర్తి. సో వీళ్ళందరూ కూడా గ్రాంధిక భాషావాదులు. ఇది గ్రాంధిక భాషకి సంబంధించి. సో నెక్స్ట్ సెకండ్ వన్ వ్యవహారిక భాష. మాట్లాడే భాషకు వ్రాసే భాషకు సంబంధం గల భాష వ్యవహారిక భాష. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. మాట్లాడే భాషకు వ్రాసే భాషకు సంబంధం లేనటువంటి భాష ఏది అంటే గనక గ్రాంధిక భాష. మాట్లాడే భాషకు వ్రాసే భాషకు సంబంధం గల భాష ఏది అంటే వ్యవహారిక భాష. వ్యవహారిక భాషకు గల పేర్లు ప్రజాభాష, జీవద్భాష, గ్రామ్య భాష. భాషలోని మార్పులను ఆహ్వానించి ప్రవాహంగా పిలిచే భాష వ్యవహారిక భాష. వ్యాకరణ నియమాలను పాటించని భాష వ్యవహారిక భాష. పండితులకు పామరులకు కూడా అందరికీ అర్థమయ్యే భాష ఏది అంటే వ్యవహారిక భాష. వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు 1910 మేలో ప్రారంభించారు. సమాజం భాషాపరంగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే డైకాటమీ అంటారు. సమాజం భాషాపరంగా విడిపోవటాన్ని ఏమంటారు డైకాటమీ అంటారు. 1720లో క్రైస్తవ వాంగ్మయంలో ఉపయోగించిన భాష ఏది అంటే వ్యవహారిక భాష. తెలుగు పుస్తకాలను అచ్చువేసినది బెంజమిన్ షుల్జ్. 1746లో ఈయన తెలుగు పుస్తకాలను అచ్చువేశారు బెంజమిన్ షుల్జ్. నెక్స్ట్ వన్ కావలి బొర్రయ్య సహకారంతో కైఫియత్ రచనలు చేసింది ఎవరు అంటే కల్నల్ కాలిన్ మెకంజీ. 1796లో కావలి బొర్రయ్య సహకారంతో కైఫియత్ రచనలు చేసినది కల్నల్ కాలిన్ మెకంజీ. మొదటిసారిగా తెలుగు ముద్రణాలయాన్ని ప్రారంభించింది ఎక్కడ అంటే మద్రాసులో 1806లో.
స్థానిక చరిత్రలు అనే పేరుతో 64 సంపుటాలను రచించింది ఎవరు అంటే సిపి బ్రౌన్. స్థానిక చరిత్రలు అనే సంపుటాలు రచించింది సిపి బ్రౌన్. ఎన్ని సంపుటాలు అంటే 64 సంపుటాలు. ఈ చట్టం ప్రకారం దేశీయ భాషలలో రచనలు చేయాలి అన్నది ఏ చట్టము అంటే చార్టర్ చట్టం 1813. చార్టర్ చట్టం ప్రకారము దేశీయ భాషల్లోనే రచనలు చేయాలి. నెక్స్ట్, గ్రాంధిక భాషలో శకటరేఫంను, అర్ధానుస్వారాన్ని గ్రంథాలలో ఉపయోగించరాదు అని చెప్పింది ఎవరు అంటే సామినేని ముద్దు నరసింహ. గ్రాంధిక భాషలో శకటరేఫంను, అర్ధానుస్వరాన్ని గ్రంథాలలో ఉపయోగించరాదు అని చెప్పింది ఎవరు అంటే సామినేని ముద్దు నరసింహ. నాగానందం అనే నాటకాన్ని రాసినది ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి 1895లో. నాగానందం అనే నాటకాన్ని రాసింది ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి. కన్యాశుల్కం నాటకాన్ని రాసింది గురజాడ అప్పారావు గారు 1897లో. సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంగ్లంలో ఉన్న ప్రముఖ గ్రంథాలను దేశీయ భాషలో రాయమని నిర్బంధంగా ప్రాథమిక విద్యను అమలు పరచాలన్నది ఎవరు అంటే లార్డ్ కర్జన్ 1901లో. సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంగ్లంలో ఉన్న ప్రముఖ గ్రంథాలను దేశీయ భాషలో రాయమని నిర్బంధంగా ప్రాథమిక విద్యను అమలు పరచాలన్నది ఎవరు అంటే లార్డ్ కర్జన్. గ్రామ్యవాద విచారం, వాడుక భాషా గ్రామ్యము అనే గ్రంథాలు రాసినది గురజాడ అప్పారావు. గ్రామ్యవాద విచారము, వాడుక భాషా గ్రామ్యము అనే గ్రంథాలు రాసినది గురజాడ అప్పారావు. వ్యవహారిక భాషా సంఘాన్ని ఏర్పాటు చేసినది మద్రాసులో 1911లో గిడుగు వెంకట రామ్మూర్తి గారు వ్యవహారిక భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే సంస్థను కాకినాడలో ఏర్పాటు చేసింది జయంతి రామయ్య 1911లో. ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే సంస్థను కాకినాడలో ఏర్పాటు చేసింది జయంతి రామయ్య 1911లో. సూర్య రాయంద్ర నిఘంటువు, శివతత్వసారం, శాసన పద్యమంజరి గ్రంథాలు గ్రాంధిక భాషలో రాసిందెవరు అంటే జయంతి రామయ్య. సూర్య రాయంద్ర నిఘంటువు, శివతత్వసారం, శాసన పద్యమంజరి అనే గ్రంథాలు గ్రాంధిక భాషలో రాసిందెవరు అంటే జయంతి రామయ్య. నెక్స్ట్, 1912 సెప్టెంబర్ 12న జీవో నెంబర్ 3098లో ఏ భాషలో పాఠ్యపుస్తకాలను ముద్రించుకోవచ్చు అంటే వ్యవహారిక భాషలో పాఠ్యాంశాలను ముద్రించుకోవచ్చు అనేటటువంటి జీవో 3098 జీవో నెంబర్. అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1912 సెప్టెంబర్ 12. జీవో నెంబర్ 3098ని రద్దు చేసినటువంటి సంవత్సరం 1912 సెప్టెంబర్ 20. 1913 జనవరి 10న మద్రాస్ గవర్నమెంట్ జీవో నెంబర్ 20ని ఏమంటారు అంటే చీకటి జీవో అని చెప్పేసి అంటారు. 1913 జనవరి 10న మద్రాస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 20ని చీకటి జీవో అంటే ఇదన్నమాట. నెక్స్ట్, గ్రాంధిక భాషకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యవహారిక భాషకు ప్రాధాన్యత తగ్గించినటువంటి జీవో ఏది అంటే జీవో నెంబర్ 20. గ్రాంధిక భాషకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యవహారిక భాషకు ప్రాధాన్యత తగ్గించినటువంటి జీవో ఏది అంటే జీవో నెంబర్ 20. జీవో నెంబర్ 20కి వ్యతిరేకంగా డిసెంట్ అసమ్మతి పత్రాన్ని విడుదల చేసింది ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు. ఇది ఇంపార్టెంట్. జీవో నెంబర్ 20కి వ్యతిరేకంగా డిసెంట్ అసమ్మతి పత్రాన్ని విడుదల చేసింది ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు. జయంతి రామయ్య ఉక్తి గెలిచెను అన్నది ఎవరు అంటే వడ్డాది సుబ్బారాయ కవి. గిడుగు నీ గంజాం జిల్లాకి వెళ్ళిపో అన్నది పానుగంటి లక్ష్మీ నరసింహం. గిడుగు నీ గంజాం జిల్లాకి వెళ్ళిపో అన్నది ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం. వర్తమాన భాషా ప్రవర్తక సమాజం అనే సంస్థను ప్రారంభించినది కందుకూరి వీరేశలింగం 1919. వర్తమాన భాషా ప్రవర్తక సమాజం అనే సంస్థను ప్రారంభించినది కందుకూరి వీరేశలింగం 1919. ఆంధ్ర భాషా శాసనం రాసినది వజ్జల చిన్న సీతారామ శాస్త్రి. ఆంధ్ర భాషా శాసనాన్ని రాసినది వజ్జల చిన్న సీతారామ శాస్త్రి. తెలుగు పత్రికను ప్రారంభించినది గిడుగు రామ్మూర్తి పంతులు. ఈయన ఈ పత్రికను ప్రారంభించారు కదా, అందులో మొదటి పేజీలో ఎవరి ఫోటో ఉంటుంది అంటే సరస్వతీదేవి ఫోటో ఉంటుంది. 1940 జనవరి 22న గిడుగు రామ్మూర్తి గారి మరణం తర్వాత వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపినది ఎవరు అంటే గురజాడ
శ్రీశ్రీ. అలాగే వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్ళింది ఎవరు అంటే శ్రీశ్రీ. వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఏర్పాటు చేసిందైతే గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారైతే దానికి జీవం పోసింది గురజాడ అప్పారావు గారు. దానిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది శ్రీశ్రీ. నెక్స్ట్ శైలి సంఘం ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే 1965లో. ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే పింగళి లక్ష్మీకాంతం గారి అధ్యక్షతన జరిగింది. జేపీ గ్విన్ కమిటీ ఏర్పాటైనటువంటి సంవత్సరం 1966. తెలుగు అకాడమీ ఏర్పాటైన సంవత్సరం 1968. తెలుగు అకాడమీ ఏర్పాటైన సంవత్సరం 1968. నెక్స్ట్ వన్ అధికార భాషా శాసనం ఏర్పాటు 1969. 68లో అయితే తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే 69లో అధికార భాషా శాసనం అనేది ఏర్పాటైంది. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది రచనలు చూద్దాం. ఇప్పుడు గురజాడ అప్పారావు గారి రచనలు చూస్తే గ్రామ్య శబ్ద విచారము, కన్యాశుల్కం, కళింగ దేశ చరిత్ర, వాడుక భాష, గ్రామ్య భాష, ఆధునిక ఆంధ్ర రచన, ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి రచనలు. గిడుగు రామ్మూర్తి గారి రచనలు ఏంటో చూద్దాం. ప్రాదెనుగు కమ్మ, ఆంధ్ర పండితుల భీషక్కుల భాషా భేషజము. నెక్స్ట్ ఏ మెమోరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు. ఫోర్త్ వన్ ఏ మెమోరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు ప్రేజ్. నెక్స్ట్ టీచర్ మరియు తెలుగు పత్రిక, అంటే టీచర్ అనే పత్రిక అండ్ అలాగే తెలుగు పత్రికను కూడా ప్రారంభించడం జరిగింది. పిటి శ్రీనివాస్ అయ్యంగర్ ఈయన యొక్క రచనలు ఏంటో చూద్దాం. బీజగణితం, లాంగ్వేజ్ లైఫ్ అండ్ డెత్, లైఫ్ ఆర్ డెత్ ఏ ప్లే ఫర్ వెర్నాక్యులర్స్. సో ఇవన్నీ కూడా పిటి శ్రీనివాస్ అయ్యంగర్ యొక్క రచనలు. నెక్స్ట్ వన్ శెట్టి లక్ష్మీ నరసింహం గారి రచనలు. గ్రీకు పురాణ కథలు, వసంతసేన. శెట్టి లక్ష్మీ నరసింహం గారి రచనలు గ్రీకు పురాణ కథలు, వసంతసేన. తాతా సుబ్బరామ శాస్త్రి గారి యొక్క రచనలు ఆంధ్ర భాషా సంస్కరణం. పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారి యొక్క రచనలు ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శనం. మల్లాది సత్యనారాయణ గారి యొక్క రచన గ్రామ్యమా గ్రాంధికమా, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సూరి శాస్త్రి గారి యొక్క రచనలు ది గ్రామ కాంట్రవర్సీ. గిడుగు సీతాపతి యొక్క రచనలు నన్నయ్య భట్టు శేషపద్య భేదం, చందో రహస్య దర్పణం, అఖండవది. బుర్రా శేషగిరిరావు యొక్క రచనలు విమర్శాదర్శం. పానుగంటి లక్ష్మీ నరసింహం గారి యొక్క రచనలు గ్రామ్యవాదుల భాషావాదము. జయంతి రామయ్య పంతులు గారి యొక్క రచన ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరసీ తెలుగు. నెక్స్ట్ వేదం వెంకటరాయ శాస్త్రి గారి యొక్క రచన నాగానందం ప్రసన్న, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేదం వెంకట చలమయ్య యొక్క రచనలు విధి లేక వైద్యుడు. సరళ గ్రాంధికాన్ని ప్రవేశపెట్టాలి అని సూచించింది ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం అండ్ అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క రచనలు. గిడుగు రామ్మూర్తి గారి కొటేషన్స్ ఏంటో చూద్దాం. వ్యవహారిక భాష తల్లి వలె ప్రేమ పాత్ర, ప్రాచీనాంధ్ర భాష నాకు మూలపుటమ్మ వలె పూజ్యురాలు. నెక్స్ట్ వన్ స్వభాష స్వగృహం వంటిది. నెక్స్ట్ వన్ జీవద్భాషకు నియమకారుడు రచయితే కానీ లాక్షణికుడు వ్యాకరణకర్త కాదు. నెక్స్ట్ వన్ దేశభక్తి అంటే దేశం మీద ప్రేమ కాదు, భాష మీద ప్రేమ. మాట్లాడుతున్న భాషను విడిచిపెట్టి మృత భాష అయినటువంటి అంటే ఎప్పుడో మరణించినటువంటి గ్రాంధికాన్ని పూజించటం ఆకలితో మాడిపోతున్న వారికి అన్నం పెట్టకుండా సనాతన బ్రాహ్మణులకు శ్రాద్ధ భోజనం పెట్టిన దానితో సమానం. నెక్స్ట్ వన్ అది గిడుగు కాదు భలే పిడుగు అని అన్నదెవరు అంటే టేకుముళ్ళ కామేశ్వరరావు. ఇవి మన వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్ మాండలిక భాష. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష మాండలిక భాష. మాండలిక భాషకు గల పేర్లు సంఖ్యా భాష, ప్రాదేశిక భాష. మాండలికానికే పరిమితమయ్యేవేంటి అంటే సంఖ్యావాచకాలు, క్రియావాచకాలు. మాండలిక భాషను ఆంగ్లంలో ఎలా పిలుస్తారు అంటే డయలెక్ట్ అని పిలుస్తారు. మాండలికం మీద మొదటిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి జార్జ్ వెంకయర్, జర్మనీ దేశస్థుడైన. నెక్స్ట్ వన్ మాండలికాల మీద ఎక్కువ పరిశోధన చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. మాండలికాల మీద ఎక్కువ పరిశోధన చేసిన దేశం ఏది అంటే ఇంగ్లాండ్. మాండలికాల మీద ఎక్కువ పరిశోధన చేసినటువంటి దేశం ఇంగ్లాండ్, అలాగే రాష్ట్రం కేరళ.
అండ్ పరిశోధన చేసిన వ్యక్తి జార్జ్ వెంకయ్య, జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తిన. నెక్స్ట్ వన్, ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికం. మాండలికం స్వరూపమే భాష అన్నది ఎవరు అంటే మాక్స్ ముల్లర్. నెక్స్ట్, భాషలోని ప్రాంతీయ భేదాలు ఉండటం మాండలికం అన్నది హిమని. మండలంలో ప్రజలు మాట్లాడే భాష మాండలికం అన్నది బొడ్డుపల్లి పురుషోత్తం. మండలం అనగా గుంపు లేదా రాశి. ఒక జాతి జనులకు గాని ఒక సంఘం యొక్క విభాగం మండలం. అట్టి మండలాల్లో ఉండేదే మాండలికం అన్నది గంటిజోగి సోమయాజి. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి విభజనకు ముందు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలను 4 మాండలికాలుగా విభజించారు. అవేంటో చూద్దాం. పూర్వ మండలం కిందకి వచ్చేటటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. సెకండ్ వన్ మధ్య మండలం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. ఉత్తర మండలం అంటే తెలంగాణలోని 10 జిల్లాలు. దక్షిణ మండలంలో రాయలసీమలోని 4 జిల్లాలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, వీటితో పాటు నెల్లూరు, ప్రకాశం. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ విభజనకు ముందు ఉమ్మడి ఏపీలో ఇవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 3 మాండలికాలు మాత్రమే ఉన్నాయి. ఉత్తర మండలం ఉంది, తెలంగాణ వేరే స్టేట్ కాబట్టి అవి కాకుండా మిగతా మాండలికాలన్నీ కూడా ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో పూర్వ మండలానికి సంబంధించినవి చూద్దాం. పూర్వ మండలంపై ఏ రాష్ట్ర ప్రభావం ఉంటుంది అంటే ఒరిస్సా రాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పూర్వ మండలంలో వాడినటువంటి పదాలు ఏంటో ఒకసారి చూద్దాము. కొన్ని పదాలు ఇక్కడ చూస్తే ఆనపకాయ, సొరకాయ, మధుం, తూము, గంటేలు, సజ్జలు, ఏరకత్తి అంటారు అక్కడ పూర్వమండలంలో వియ్యపురాళ్ళు, ఉండ, చక్రం, పూజ, కాడి, చోళ్ళు, రాగులు, పోము, పోగు, సొమ్ములు, పశువులు, గుణపము, గడ్డపార, ఇవన్నీ కూడా పూర్వమండలంలో ఈ విధంగా వాడేటటువంటి పదాలు. నెక్స్ట్ వన్ ఒరిస్సా పదాలు చూద్దాం. బోగట్ట సమాచారం, బుగత యజమాని, కంబారి జీతగాడు, పన్నె దువ్వెన, ఓబులు ఉడుపులు, నాట్లు, బేపి అంటే కుక్క. నెక్స్ట్ మధ్య మండలం చూస్తే అత్యంత ప్రామాణిక భాష మధ్య మండలంపై ఏ భాషా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే సంస్కృత భాషా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నన్నయ్య ఉపయోగించిన దారుణం, నీతద్దం అనేవి ఏ మండలానికి చెందినవి అంటే మధ్య మండలానికి చెందినవి. చేద అంటే బావిలో నీరు తోడే పరికరాన్ని చేద అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్ దక్షిణ మండలంపై ఏ భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే తమిళము, కన్నడ భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పదాలు చూస్తే కపిల, మోట, గాను, చక్రం, విసురాయి, తిరగలి, బొరుగులు, మరమరాలు, రాగి, తమిదెలు, చిత్రాన్నం, పులిహోర, ఎనుము, గేదె, గోగాకు, గోంగూర. తమిళ భాష నుంచి వచ్చినటువంటి పదాలు చూస్తే కపిల, మోట, తరి, మాగాని, సాపాటు అంటే భోజనం, అల్వారు, పిల్లై. కన్నడ భాష నుంచి వచ్చినటువంటి పదాలు చూస్తే బీగం, తాళం, బాలెపండు, అరటిపండు, ఏలకత్తి, కత్తిపీట, ఓలగలు, బొబ్బట్లు, బాడుగ, అద్దె. ఇవన్నీ కూడా కన్నడ భాష నుంచి వచ్చినటువంటి పదాలు, బాడుగ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ ఉత్తర మండలంపై ఏ భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఉర్దూ భాష, మరాఠీ భాష, కన్నడ భాషల ప్రభావం అనేది ఉంటుంది. సో వీటిలో కొన్ని పదాలు చూస్తే దువ్వు నేల అంటే ఇసుక నేల, పెండ, పేడ, దావకాన, ఆస్పత్రి, పుంటికూర, గోంగూర, చిట్టి, చిలప. నెక్స్ట్ ఉర్దూ పదాలు తారీఖు, మన్సబ్, ఆఖరి, జమానా, ఫౌజ్దారు, ఇవన్నీ కూడా ఉర్దూ పదాలు. మరాఠీ పదాలు చెక్కడబండి, గూడుబంది, గిరక, బావిగిలక, లోట, గ్లాసు. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో కొంటావు, గోలర్ తెలుగు మాండలికం మాట్లాడతారనమాట. నెక్స్ట్ అంటే ఇంకా మనకి తెలుగు మాండలికం ఎక్కడెక్కడ మాట్లాడతారు అంటే మహారాష్ట్రలోని చంద్రాపూర్లో
కొంటావు, గోలర్ తెలుగు మాండలికాన్ని మాట్లాడతారు. ముంబైలో కామరీలు కామ్య అనేటటువంటి తెలుగు మాండలికం మాట్లాడతారు. అలాగే కడరి, క్వారీ పని చేసేవారు. నెక్స్ట్ కర్ణాటకలోని బెలగాంలో దాసరి అనే తెలుగు మాండలికం మాట్లాడే వర్గం వారు కూడా ఉన్నారు. వీరు ఏపీలో దాసరులుగా పిలువబడతారు. నెక్స్ట్ వన్ బేరాడులు, సంచార జాతి ప్రజలు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే బెలగాం ప్రాంతంలో ఉన్నారు. ఇవి మాండలికానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మెథడాలజీకి సంబంధించినవండి. తెలుగు భాషా సాహిత్యంలో వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో అంటే రానున్న వీడియోల్లో చేస్తాను సాహిత్యం మొదలు పెట్టేటప్పుడు. సో ఇక్కడి వరకు అయితే మీకు మెథడాలజీకి సంబంధించినటువంటి ఈ పాయింట్స్ అయితే మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఏమైనా మిస్ అయినట్లయితే కనుక మనం డీటెయిల్గా అందులో చెప్పుకుంటాం కదా, ఒకసారి చూసుకుంటే కనుక మీకు ఫుల్ లెంత్ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర ఉన్నట్టే. నెక్స్ట్ ప్రామాణిక భాష. ప్రామాణిక భాష చూస్తే అత్యధిక మంది ఆమోదించినటువంటి భాష ప్రామాణిక భాష. ప్రాంతీయ భేదాలు లేనటువంటి భాష ప్రామాణిక భాష. సరళత, నమ్రత కలిగినటువంటి భాష ప్రామాణిక భాష. ప్రామాణిక భాషకు గల పేరు శిష్ట వ్యవహారిక భాష. ప్రామాణిక భాషను ఆధునిక ప్రామాణిక భాషగా చెప్పినదెవరు అంటే బద్రిరాజు కృష్ణమూర్తి. ప్రసార మాధ్యమాలలో, పాఠ్య పుస్తకాలలో ఉపయోగించే భాష ప్రామాణిక భాష. పాఠ్య పుస్తకాలను ప్రామాణిక భాషలో ముద్రించినటువంటి సంవత్సరం 1986. ఇక ప్రామాణిక భాష కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరో చూద్దాం. పాల్ గార్విన్, బద్రిరాజు కృష్ణమూర్తి, మ్యాక్స్ ముల్లర్, సిపి బ్రౌన్, పొడ్డేపల్లి పురుషోత్తమ కవి. ప్రామాణిక భాష మార్పులను ఆహ్వానించి తనలో అంతర్భాగం చేసుకుంటుంది అని అన్నదెవరు అంటే పాల్ గార్విన్. ప్రామాణిక భాష అనేది మార్పులను ఆహ్వానించి తనలో అంతర్భాగం చేసుకుంటుంది అని అన్నది పాల్ గార్విన్. ప్రామాణిక భాషలోని అంశాలు ఏంటేంటి అంటే ప్రతిష్ట సాధనం. ప్రామాణిక భాష మాట్లాడే వారికి సమాజంలో ఉన్నత స్థానం కల్పించడమే ప్రతిష్ట సాధనం. అనుసంధాన భాష. వివిధ సామాజిక మాధ్యమాలలో ఈ ప్రామాణిక భాష అనేది అనుసంధానంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేధావీకరణం. సామాన్య సంభాషణ స్థాయిలో ఉన్న మాండలిక భాషా పదాలు ఆ స్థాయిని దాటి ఉన్నత వైజ్ఞానిక రంగాలలో ఆ మాండలిక పదాలు ఉపయోగిస్తే ఆ పదాలకు మేధావీకరణం జరిగిందని చెప్పేసి చెప్తాం. సామాన్య సంభాషణ స్థాయిలో ఉన్నటువంటి ఈ మాండలిక పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ స్థాయిని దాటిపోయి ఉన్నత వైజ్ఞానిక రంగాలలో ఈ మాండలిక పదాలు అనేవి కూడా ఉపయోగిస్తే ఆ పదాలకు మేధావీకరణం జరిగింది అని చెప్పేసి చెప్తాము. సో ఇవన్నీ కూడా ప్రామాణిక భాషకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒక విషయం మీతో షేర్ చేస్తాను. మనకి ఇప్పుడు ఎవరైతే డిఎస్సి 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మెసేజెస్ అయితే వస్తున్నాయి, క్లియర్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డిలే చేయకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే 6, 7, 8 టెక్స్ట్ బుక్స్ మీకు మొత్తం సిలబస్ అంతా కూడా మారటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే 6, 7, 8 టెక్స్ట్ బుక్స్ అనేవి మారబోతున్నాయి. అంటే తెలుగు, హిందీలో కొంచెం చాలా తక్కువగా మార్పులనే వస్తాయని చెప్తున్నారు. సో మిగతా సబ్జెక్టులన్నీ కూడా మారుతాయి. అండ్ అలాగే 1 to 5th కూడా. కాబట్టి 1 to 5thలో కొంచెం తక్కువగా ఉంటాయి, కానీ 6, 7, 8 టెక్స్ట్ బుక్స్ అయితే మారబోతున్నాయి. కాబట్టి మీకు ఈ ఇయర్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో ఈ డిఎస్సికి పాత సిలబస్సే ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ డిఎస్సిలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మరలా మీరు కొత్త సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది కొంచెం కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఆల్రెడీ మీరు 25 డిఎస్సిలో కొంతమంది ప్రిపేర్ అయ్యే ఉంటారు. సో అదే సిలబస్ కాబట్టి చక్కగా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నా వీడియో కనుక నచ్చితే షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.